ఎన్ని అనుకున్నా లోపల లోపల ఏమున్నా గాని ఒక పార్టీ లీడర్లు అన్నాక ఒక్కవట్టయినా కలిసి ఉండాలి. మరీ మాటలు అనుకునే కోపం ఉన్నా గాని మందిలా చూపియకుంటూ ఉండాలి. కానీ కాంగ్రెస్ ల కథ వేరే ఉంది పోన్రి. తోటి పార్టీ లీడర్లనే తొవ్వల బండ్లాపి రాళ్ళు పెట్టి రక్తాలు వచ్చేటట్టు కొట్టుకోవట్టిరుగా. ప్రతిపక్షాలతోని ఫైటింగ్లు చేయుండ్రి, పార్టీ పతారని పల్సగా చేయ చూస్తే పక్క పార్టీలతోని కొట్లాడుర్రి అని హైకమాండ్ చెప్పిన మాటలు అసుంట పెట్టి సొంత పార్టీ లీడర్ల కంతలు వలగొట్టుకుంటా నువ్వా నేనా అనుకుంటా నట్ట నడి రోడ్డు మీదనే ఎట్లా కొట్టుకోవట్టిరో చూడుర్రి. సొంత పార్టీ లీడర్ల మీదనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల అనుచరులు దాడి చేసిరు. ఇట్లా సూర్యాపేట జిల్లా అరవపల్లి కాడ ఆగమాగమైంది కథ. 2 రోజుల కిందనే మా ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడురు అనుకుంటా మందుల సామెల్కే వ్యతిరేకంగా అరవపల్లి చౌరస్తాల ధర్నాకు దిగి తోటి కాంగ్రెస్ లీడర్లు ఇవాళ ఇంకో అడుగు ముంగట్కేసి మందుల సామీల మీద కంప్లైంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి, దామోదర్ రెడ్డి వర్గమూలు బయలుదేరిర్రు బండ్లు కార్లు వేసుకొని. మా ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసేంత మోతవార్లయ్యరా మీరు అనుకుంటా అరవపల్లి మండల సెంటర్ కాడ వీళ్ళ బులెరో బండి నాపి రాళ్ళు కట్టెలతోని రప్ప రప్ప అనిపించి చామల కిరణ్, రామరెడ్డి, దామోదర్ రెడ్డి వర్గం మీద కట్టెలు అనుకుని పట్ట పట్ట దాడి చేసిరట. మందుల సామెల్ను అన్నా అనుకుంటా అనుబంధం పెంచుకున్న కార్యకర్తలు. ఈ కొట్లాటలో కొందరు కాంగ్రెస్ లీడర్లకు కంతల వాళ్ళు కూడా కాకుండా ఇంకొందరికి బాగానే దెబ్బలు దాకినాయట. చూసిన పోలీసులకు కూడా బాగానే దాకినాయట. దాంతోని మాటలతోని కాదిగా అని చెప్పి పోలీసులు లాఠీ చార్జ్ చేసే కాడికి వచ్చింది కథ. చూడురిగా ఎట్లుందో ముచ్చట. ఓ దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి మోటార్లు, రైతుల రందులు అనుకుంటా పవర్లున్న పార్టోలు, ప్రతిపక్ష పార్టోలు పగలు పెంచుకున్నట్టు పంచాయతీలతోని పబ్లిక్ కోసం కొట్లాడుతుంటే నడుమిట్లిగో ఇట్లా కొందరు కాంగ్రెస్ లీడర్లు మాత్రం కొట్లాటలు పెట్టుకుంటా తోటి లీడర్ల మీద కార్యకర్తల మీద కర్రలు ఎత్తుతుర్రు, కారాలు నూరుతుర్రు. ఇసొంటి చేసి పబ్లిక్ ల పార్టీ పతారని పల్సగా చేసుడే కాదా, మీదికెళ్లి పక్క పార్టీలకు సంధించినట్టయి నావేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కాదా అనుకుంటా కడమ పార్టీ లీడర్ల కంటే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ పరిశాన అవుతురట. ఇప్పటికీ ఓ దిక్కు కడియము కొండా సురేఖ నడమ కయాలతోని వరుస పెట్టి వార్తలు వస్తున్నాయి. ఇవి చాలే అన్నట్టు క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇయ్యరా అనుకుంటా మంత్రి పోస్టు మీద ఆశలు పెట్టుకున్నోళ్ళు మస్తుగానే మాటలు అంటుర్రు మందిల్ని. మీదికెళ్లి పార్టీ లీడర్ల నడుమ పగలు ఇసొంటి పంచాదులు చూస్తుంటే ఇంకో 2.5 ఏళ్లు ఇన్ని జగడాల నడుమ జనం మెచ్చేటట్టు సర్కార్ను నడిపించుడు ఎట్లనో ఏమో పోన్రి. ఏమంటే సెల్ ఫోన్ల కెమెరాలు వచ్చినాయో స్విచ్ ఒత్తి వీడియో తీసుడే, దానికి ఏదైనా క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేసుడే. దాన్ని చూసి నిజమే అనుకోని మంది షేరింగ్లు, లైకులు, కామెంట్లు పెట్టుడు కామన్ పబ్లిక్ వంత అవుతున్నది. అది నిజమా అబద్ధమా అనేది ఎవరికి అవసరం లేదన్నట్టే చేస్తున్నారు. అందుకే ఇగో గిడేమైందో చూడండి. నిజంగా ఈ రోజులలో నిప్పుల మీద నడుస్తుంది పోన్రి. సోషల్ మీడియా జయంగా అబద్ధానికి స్వర్ణయుగం వచ్చింది అనుకోవాలి. ఇగో ఈ వీడియో మీద హిందీలో ఏం రాస్తున్నదో చూసిండ్రా. ఏ ఇండోర్ హే పైల్వాన్ యహ సమోసా కానా కే లియే పైలట్ రైల్ రోకా దేతే హే అని ఇష్టం ఉన్నట్టు రాసి మంది మీదకి వదిలిపెట్టిండ్రు. ఇంకేమున్నది, ఇదే నిజం కావచ్చని పొట్టు పొట్టు తిప్పిండ్రు ఈ వీడియోను. కానీ నిజమేంటిదంటే ఏదో ఇంజనీరింగ్ పనులు జరుగుతుంటే సిగ్నల్ పడ్డదట. అందుకే రైల్ డ్రైవర్ బ్రేక్ లేచిండట. మరి అదే టైం కు పక్కకే ఉన్న సమోసాల షాప్ నుంచి కమ్మ వాసన వచ్చిందో లేకుంటే తిండి తినకుండా డ్యూటీ ఎక్కితే ఆకలైందో తెలియదు గానీ దాని రైలు దిగి ఇగో గిట్ల సమోసాలు తీసుకొని పోయిండు. కవర్ల సమోసాలు పట్టుకొని పోతుంటే ఇగో చూడుండ్రి రైలు ఆపి సమోసాలు తీసుకొని పోతున్నాడు. తన ఒక్కని కోసం 100,000 మందిని తిప్పల పెడుతున్నాడు చూడుండ్రి అనుకుంటా వీడియో తీసిండు. ఇంకేమున్నది, లోకో పైలట్ ను లోకం మొత్తం తిట్టిపోసింది. అట్లా ఇట్లా ఇది రైల్వే ఆఫీసర్ల సెల్లులకు పోయే వరకలా రైల్వే డ్రైవర్ అడిగితే అసలు ముచ్చట చెప్పిండట. చూడుండ్రి ఎట్లున్నదో తెలిసి తెలియని సోడిగాళ్ళ కథ. పిచ్చోని చేతిలో రాయి తిరగ వాడుతున్నారు సెల్ ఫోన్ ను. అడ్డగోలుగా అబద్ధాన్ని అందరికి చేర్చి అంగడి చేస్తున్నారు. ఇసొంటోళ్ళని ఇట్లనే ఇడిచి పెడితే పుట్ల కొద్ది పుకార్లు లక్షల కొద్ది అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. సార్లు జరగా బద్మాష్ గాడు ఎవరో తెలుసుకొని గట్టిగా అరుచుకొని రని కోరుతురు నిజం తెలిసిన మధ్యప్రదేశ్ పబ్లిక్.